రాజాంప సారు లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను ఎవరు రికమెండ్ చేయట్లేదు, నేను రికమెండ్ చేసే క్యాండిడేట్ని కూడా కాదు అని అన్నారు. దానికోసమే పద్మశ్రీ లిస్ట్లో ఆయన పేరు చేర్చండి అని డైలాగ్ పెట్టారు ఏంటండి? అంటే రికమెండేషన్ ఉంటేనే పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, రికమెండ్ చేయండి అని అడగట్లేదు అని అన్నారు, బాధపడ్డారు. నాలాంటి నటుడికి రావట్లేదని. అందుకోసమే మీరు ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను అది వెళ్ళలేదండి, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది నాకు. అది నేను ఏదో సరదాగా ఒక సరదా సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చింది, కానీ అది కనెక్ట్ అయిందని నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఆయనకి అసలు పద్మశ్రీ రాలేదు, ఈయన ఇలా బాధపడ్డారనేది ఇప్పుడు మీరు చెప్తుంది తెలిసింది నాకు. వెంకీ గారు, సో యాక్చువల్గా ఇప్పుడున్న సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా వరకు క్రిస్పీ డ్యూరేషన్ చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ ఎంత ఉంది అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆడియన్స్ స్క్రీన్ నుంచి బయటికి రాగానే ఇదిదా సర్ప్రైజ్ అని ఫీల్ అయ్యే మూమెంట్ ఏముందంటే ఏం చెప్తారు? మేడం లెంత్ గురించి మాకు చెప్పమాకండి. 3 hours 20 minutes పుష్ప చేశారు. సో ఇది లెంత్ 236 అండి. డెఫినెట్గా విత్ ఆల్ కార్డ్స్ డెఫినెట్గా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమా ఆగిందో లేకపోతే స్లో అనే ఫీలింగ్ అసలు రాదండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదిదా సర్ప్రైజ్ థింగ్ ఏదో అడిగారు కదా, ఆ థింగ్ మీరు సినిమాలో చూడండి, డెఫినెట్గా మీకు. అంటే ఆడియన్స్ బయటికి రావడానికి ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకునేది ఏంటి అని అంటే సినిమా స్క్రీన్ ప్లే అండి, స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు అడగొచ్చాను, మీరు భయపడుకుంటే అడగండి. అంటే లాస్ట్ టైము ఎక్స్ట్రాడినరీ ప్రెస్ మీట్లో నితిన్ గారు ఏమన్నారంటే శ్రీలీల గారు డేట్స్ దొరకట్లేదు ప్రమోషన్స్ కానీ ఏదో చిన్న మాట చెప్పారు. మరి ఎందుకు పెట్టుకున్నారని నేను అడిగా నెక్స్ట్ సినిమాకి. అంటే వెంకీ కుడుముల గారు రికమెండ్ చేశారు, అసలు ఒప్పుకోలేదు ఆమె వద్దు అంటే అని చెప్పి అన్నారు. ఎందుకు అంత ఫోర్స్ చేశారు మీరు శ్రీలీల గారిని పెట్టుకోవడానికి? అంటే ఫోర్స్ ఏం లేదండి, ఆయన మామూలుగా ఏంటంటే మీరు మీరు బాగా పగడబందీగా ఉన్నారు మీరైతే. ఓకే, ఇప్పుడు ఆనెస్ట్ పాడ్కాస్ట్. సో నాకేంటంటే సినిమా ఎప్పుడైతే రష్మిక కాదు శ్రీలీల అనుకున్నప్పుడు నాకు క్యారెక్టర్లో బాగా ఈ క్యారెక్టర్ ఏంటంటే అండి యంగ్ కొంచెం ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. సో నాకు లీల అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. సో అంటే తన క్యారెక్టరైజేషన్ కూడా ఎలా అంటే టాలెంట్ ఉండడం ఒకటి, టాలెంట్ ఉందని ఊహించుకోవడం ఒకటి. సో సెకండ్ కేటగిరీ అనమాట. సో ఫన్ జనరేట్ చేయడానికి చిన్న ఆ ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు తెలుగు అమ్మాయి. సో శ్రీలీల, సో అలా.